రాష్ట్రంలో గత వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి లడ్డూ తయారీలో జరిగినటువంటి వ్యవహారంలో సిట్ అయితే పూర్తిగా నివేదిక ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ నివేదికలో అది నెయ్యి కాదు, కొన్ని కెమికల్ కంటెంట్ అలాగే పామ్ ఆయిల్ అంటూ కూడా మరొక వైపు అయితే చెప్పుకోసం నేపథ్యాలు కూడా కనిపించాయి. ఇదే క్రమంలో చూస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ శ్రేణులు కూటమికి సంబంధించిన నాయకులంతా కూడా దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా వైపు రూపుదాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలోనే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను కూడా ఈరోజు శుద్ధి చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో చూస్తూ ఉంటే ఈ చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న గొర్రెల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం కూడా చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి చూసుకుంటే మహాపాపం ఇది నిజమంటూ కూడా మరొక బ్యానర్లతో ఈరోజు ముందుకు వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే ఇది అది నెయ్యి కాదు అంటూ పామాయిలు కెమికల్ కలిపిన ద్రావము లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో సిట్టి ఇచ్చినటువంటి స్పష్టీకరణ అంటూ ఒక కరపత్రాలు కూడా రిలీజ్ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి కళా వెంకట్రావు కుమారుడు అయినటువంటి రామ్మలిక్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, దీన్ని ఎలా చూడాలి, ఏంటి ఈ యొక్క వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి, ఏంటి చూస్తూ ఉంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఇటువంటి విధానాన్ని ఏ విధంగా చూడాలి? దేవుడికి సంబంధించింది అది ఏ దేవుడైనా కానివ్వండి, మన ఏ మతంకైనా ఎప్పుడు కూడా ఒక మతం యొక్క మనోభావాల్ని ఎవరు దెబ్బతీయకూడదు. ఎవరి మున్నే కూడా రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంది అంటే ఆ ప్రభుత్వం అందరి ప్రభుత్వంలో నడవాలి తప్ప ఎప్పుడు ఏదో ఒకరిని వెనకేసుకొచ్చినట్టు ఒకరిని వెనకేసుకు రానట్టు ఉండకూడదు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూస్తే అంటే 2019 నుంచి 2024 దాకా కూడా తిరుపతిలో మహాఘోరాలు జరిగాయని చెప్పి అనేక సందర్భంలో తెలుగుదేశం పార్టీయే కాదు ప్రజలు కూడా చెప్పడం జరిగింది. మనం ఆర్టీసీ బస్ టికెట్లు వెనకాల ఏ విధంగా అయితే అన్య మత యొక్క ప్రచారాలు ఆ టైంలో ఎలా చేశారని దగ్గర మొదలు పెడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డు యొక్క క్వాలిటీ ఏంటనంటే చాలామంది భక్తులు చెప్పడం జరిగింది. 2022, 2023, 2024లో కూడా తిరుపతి లడ్డు చాలా రుచికరంగా ఉండేది కానీ అది లేకుండా పోయింది, ఏమవుతుంది ఎందుకు అని చెప్పి ఒక రకమైన ఆవేదన భక్తుల్లో చూసినప్పుడు 2024లో దాని మీద ఒక సిట్ వేయడం జరిగింది. ఎందుకనంటే సిట్ ద్వారా నిజాలు బయటకు రావాలి, ప్రజలకు తెలియాలి. అసలుకి ఈ పాపాత్ములు గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారనేది ఒక పక్కన చూసుకుంటే ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది యావత్ దేశంలో యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఒక ముఖ్యమైన దేవాలయం, హిందువులకి అతిపెద్ద ముఖ్యమైన దేవాలయం. కలియుగ దేవుడి కింద ఎవరినైతే మనం కొలుచుకుంటామో ఆయన లడ్డూలో కల్తీ చేయడం అనేది ఎంత దారుణం, ఎంత ఘోరం అనేది నిజంగా ఈరోజు మాట్లాడడానికి కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆ దేవుడికి మనం పొద్దున్న లేస్తే మొక్కేది వెంకటేశ్వర స్వామిని, మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే అడిగేది వెంకటేశ్వర స్వామిని. తల్లి తండ్రిని ఏ విధంగా మనం చూస్తామో అంతకంటే ఎక్కువగా మనం ఈ దేవుడిని కొలుచుకునే వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా 250 కోట్లు స్కామ్ పక్కన పెట్టండి, కల్తీ సిట్టు ఈరోజు కల్తీ చేశారు మీరు నెయ్యి అని చెప్తుంటే సిగ్గు లేకుండా మేము ఎక్కడ చేసాం, ఏ విధంగా చేసాం, మీకు దమ్ము ఉందా, మీకు ధైర్యం ఉందా అని వైసీపీ నాయకులకి అది నాలుకలా నోరా ఏట అనేది ఇప్పుడు కూడా మాకు అర్థం కావట్లేదు. సిట్ ఇంత క్లియర్గా చెప్పింది మీరు కల్తీ చేశారు, వాడకూడనివి వాడారు అని. ఇంకా అంతకుమించి ఏం చెప్పాలా, ఏం చేయాలా? ఇంత ఘోరం ఎక్కడైనా విన్నామా, కన్నామా ఏ రోజైనా? వీళ్ళని ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితులు వస్తున్నాయి. తప్పకుండా దీని మీద తగిన చర్యలు మరి ఏదైతే ప్రభుత్వ పరంగా కావచ్చు లేకపోతే వ్యవస్థల పరంగా కావచ్చు తగిన చర్యలు తప్పకుండా ఉంటాయి. ఎవరైతే ఆ టైంలో టీటీడీ చైర్మన్ల కింద చేశారో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, భూమన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇంక ఇవి కాక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అయ్యా మీకు ఏమాత్రమైనా సిగ్గుంటే దేవుడి విషయమైనా మాట్లాడడం మానేయండి. కల్తీ జరిగిందా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తుంటే కల్తీ జరిగింది కానీ ఇది కాదు, మీరు చెప్పింది ఇంకోటి. ఏం చెప్పాం? కల్తీ జరిగిందని చెప్పాం. ఇవాళ అదే రుజువైంది. 250 కోట్లు స్కామ్ చేయడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
తప్పకుండా ఏ చర్యలు ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఈ వైసీపీ పార్టీ జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక కళ. ఆ కళ కిందే మారిపోతుంది తప్ప గెలిచే ప్రసక్తులు లేవని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే భూమా కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అసలు పూర్తిగా దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకోవచ్చు నేపథ్యం అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే భూమా కరుణాకర్ రెడ్డి కూడా దీపం కూడా ఆరిపోయిన పరిస్థితి కనిపించింది. అలా చూడొచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలోనే డైరెక్ట్గా దేవుడి మీద ప్రమాణం చేస్తూ చెప్పింది. దీన్ని ఎలా ఏ విధంగా చూడాలి? ఈ రోజు వచ్చినటువంటి సిట్ ఇచ్చిన నివేదిక కావచ్చు, ఆ రోజు చూసుకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఇటువంటి వ్యవహారం, దీన్ని అంతా ఎలా చూడాలి? భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే దీనికి ప్రధాన కారణం అండి. ఈరోజు చూస్తే మనం ఇంక దీన్ని చూడడానికి ఏముంది? ఆ రోజు సరే వెళ్ళాడు, హారతి మీద చెయ్యేసాడు. ఈరోజు ఏమొచ్చింది? కల్తీ లేదని వచ్చిందా, కల్తీ ఉందని వచ్చిందా? మీరు రిపోర్టరే కదా, ఏమని వచ్చింది చెప్పండి? సిట్ ఏమని ఇచ్చింది? కల్తీ జరిగిందనే కదా ఇచ్చింది. కల్తీ జరిగిందని ఇచ్చిందంటే ఇవాళ ఆయన ఏం చేస్తాడు? ఆ రోజు వెళ్ళాడు కదా, మనోభావాలు ఇవాళ ఏ దేవుడు ఇవాళ ప్రజల యొక్క మనోభావాలన్నీ దెబ్బతీశాడు కదా, దెబ్బతీసినందుకు ఆయనకి ఏ శిక్ష వేయాలి? ఎలాంటి శిక్షలైనా సరిపోతాయి? అసలు భారత రాజ్యాంగంలో కూడా లేని శిక్షలు ఎతకాల్సి వస్తుందేమో వీళ్ళు చేస్తున్న ఈ దారుణాల గురించి చూస్తుంటే. ఎంత బూటకంగా మాట్లాడుతున్నారు, ఏదో తెలియదు, మేము ఏమీ చేయలేదని చెప్తున్నారే. ఈరోజు చూస్తే ఇంత ధైర్యంగా ఎలా ఉండబోతున్నారు అని అంటే నిజంగా ప్రజల్ని మోసం చేయడం ఏ విధంగా అని దాంట్లో వీళ్ళందరూ కూడా పిహెచ్డీలు చేశారు, కానీ వీళ్ళు ఎవరిని విడిచిపెట్టేది లేదు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ప్రజలకి న్యాయం జరుగుద్ది, దేవుడికి న్యాయం జరుగుద్ది. తప్పకుండా భూన కరుణాకర్ రెడ్డి మీద కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారి మీద కావచ్చు, తప్పకుండా తగిన చర్యలు తీసుకోక మానం. ఇది ప్రభుత్వ పరంగా, వ్యవస్థల పరంగా ఏ విధంగా చేయాలో తప్పకుండా ఆ విధంగా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈ సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా అయితే కల్తీ జరిగినట్టయితే మాత్రం పక్కగా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపించింది. ఆ రోజు భూమా కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వాగ్దానాలు కావచ్చు, అలాగే అదే క్రమంలో ఒకవైపు దీపం పైన ప్రమాణం చేసినటువంటి పరిస్థితి కావచ్చు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన కావచ్చు, అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇటువంటి పనులు చేయని వాళ్ళందరికీ కూడా ప్రభుత్వంతో పాటు అలాగే దేవుడు కూడా శిక్షిస్తారు, అదేవిధంగా ప్రజలు కూడా ఖచ్చితంగా శిక్షిస్తారు. రానున్న రోజుల్లో ఎప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు ఆలయాల శుద్ధి కార్యక్రమాన్ని కూడా నేపథ్యంగా ఈరోజు పెట్టామంటూ కూడా మరొక చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.